హాయ్ హలో వెల్కమ్ టు లక్ష్మీస్ హ్యాపీ హోమ్. మా వారైతే పిల్లల్ని ఆడుకుంటున్నారు, వాళ్ళని చూస్తూ ఉన్నారు. మా చరిత అయితే ఆడుకుందాం కిందకి వెళ్దామని అడుగుతున్నాడు వాళ్ళ మామని. ఇంకా వాళ్ళైతే పిల్లలందరూ కూడా పొద్దుంట్లో కింద ఆడుతూనే ఉన్నారండి, పైకి రానే లేదు. పూజలో అస్సలు కనబడరు. లాస్ట్ వీడియోలో అడిగారు లోచన ఎక్కడ అక్క అని, వాడు ఫ్రెండ్స్తో ఎక్కువ ఆడుకుంటూ ఉండిపోయాడు. ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు హోమం బ్యాలెన్స్ ఉంది అని చెప్పాను కదండి, హోమం కూడా గృహప్రవేశం అయిపోయిన వెంటనే స్టార్ట్ చేశారు. హోమం కూడా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఆ లోపు అందరూ చుట్టాలు కూడా వచ్చేసారు. 5 మంది ముత్తైదువులతో మా పిన్ని, అమ్మ, మా మరదలతో కలిసి హారతి అయితే ఇచ్చాము. అంతటితో హోమం అయితే అయిపోయింది. మా చరిత అయితే వాళ్ళ మామ తెచ్చిన స్కూటర్ తీసుకొని వాడికి రాకపోయినా దాన్ని తోసుకుంటూ ఆడుకుంటున్నాడు. హోమం అయిపోయింది. అయిపోయాక మాకు కొంచెం టైం ఇచ్చారు. ఆ టైంలో మేము అందరం కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయ్యి వచ్చాము. మేము వచ్చే లోపుగా పంతులు గారు కూడా సత్యనారాయణ వ్రతానికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేశారు. మేము రెడీ అయ్యి వచ్చి రాగానే టైం అయ్యింది అని చెప్పి పంతులు గారు సత్యనారాయణ వ్రతం అయితే స్టార్ట్ చేయించారు. పంతులు గారు వ్రతం అయితే చాలా బాగా జరిపిస్తున్నారండి. డీటెయిల్గా స్టోరీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. నేనైతే అక్కడ కూర్చొని పూజ మొత్తం చూడడానికి కుదరలేదు. పంచామృతానికి కావాల్సినవి రెడీ చేస్తూ, నైవేద్యానికి కావాల్సినవి రెడీ చేస్తూ కిచెన్లోనే ఉండిపోయాను. పూజ అయితే అయిపోయింది. మాతోనే హారతి అయితే ఇప్పించారు 5 ముత్తైదువులతో. అలాగే పూజా మందిరంలో కూడా హారతి ఇప్పించారు. హారతి అయిపోయిన తర్వాత ఇంకా పంచామృతము, ప్రసాదాలు రెడీ చేసాం కదా, అవి దేవుడికి సమర్పించాలి. అవన్నీ రెడీ చేసి దేవుడికి సమర్పించాక ఇంకా పూజ ఎవరైతే ఫస్ట్ చేశారో వాళ్ళు తీర్థ ప్రసాదాలని తీసుకోవాలి. వాళ్ళైతే తీసుకున్నారు. ప్రసాదాలు తీసుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ కూడా దిష్టి తీయించారు. దిష్టి అయితే నేనే తీశానండి. ఫస్ట్ టైం అనుకుంటా నేను తీయడం. మా పిల్లలకి తీశాను, తర్వాత నా తమ్ముడికి మరదలకే తీశాను. నేను దిష్టి తీశాక పెద్దవాళ్ళ దగ్గర పూజ చేసిన వాళ్ళని ఆశీర్వాదం అయితే తీసుకోమని చెప్పారు. ఫస్ట్ మా అమ్మ, మా నాన్న ఆశీర్వాదం ఇచ్చారు. తర్వాత నా మరదల వల్ల పెద్దమ్మ, పెద్దనాన్న వాళ్ళు కూడా ఆశీర్వదించారు. తర్వాత ఒక ఆంటీ వచ్చి ఆశీర్వదించారు. ఇప్పుడైతే వాళ్ళ పిన్ని, నా మరదల వాళ్ళ పిన్ని, ఇక్కడ మా పిన్ని, ఇంకా మా పిన్నిలు నా ఫేవరెట్ 3 మెంబర్స్ పిన్నిలు ఉన్నారు. ఇప్పుడు వచ్చింది సుశీల పిన్ని, ఇప్పుడేమో సుజాత పిన్ని, ఇంకా ఇప్పుడు సుమని పిన్ని వస్తారు. ముగ్గురు కూడా 1 by 1 ఆశీర్వాదం ఇచ్చారు. నా పెళ్ళికి ముందు నన్నంతా నాకేం కావాలన్నా వాళ్ళే చూసుకునేవాళ్ళు. తర్వాత వడిబియ్యం పోయించుకుంది. లాస్ట్లో వచ్చానండి. వడిబియ్యం అంతా నేను రికార్డ్ చేయలేకపోయాను. లాస్ట్లో వడిబియ్యం దగ్గర ఆశీర్వాదం ఇచ్చాము. ఇంకా ఆ రోజు సాయంత్రం, ఈరోజు మంచిది, నువ్వు కూడా వడిబియ్యం పోయించుకో అని చెప్పారు. నేనైతే ఫస్ట్ టైం వడిబియ్యం పోయించుకోవడం, చూడడం కూడా. మా అమ్మ నాకు ఎప్పుడూ పోయలేదు, నాకు తెలియదు కూడా పెద్దగా దీని గురించి. ఫస్ట్ టైం మా అమ్మ అయితే వడిబియ్యం పోస్తోంది. పైన చైర్లో కూర్చొని మా పెద్దత్త ఇలా చెయ్యి, అలా చెయ్యి అని అమ్మకి చెప్తూ ఉంది. అమ్మ దాన్ని ఫాలో అవుతూ ఉంది. నా మరదలకు కూడా కొంచెం తెలుసు అనుకుంటా, తను కూడా సలహాలు ఇస్తూ ఉంది. ఫస్ట్ అయితే అమ్మ వడిబియ్యం పోసి బట్టలు పెడుతుంది. పైన చైర్లో కూర్చొని మా పెద్దత్త ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది చెప్తూ ఉంది అమ్మకైతే తెలియదని చెప్పాను కదా. ఇంకా తర్వాత మా పెద్దత్త అయితే వచ్చింది వడిబియ్యం పోయడానికి. మా పెద్దత్త అంటే తను నా మరదల వాళ్ళ పెద్దమ్మ అనమాట. మాకు ఎవరికి ఏ సలహాలు కావాలన్నా ప్రతి దాంట్లో కూడా పెద్ద దిక్కులాగా అందరికీ అన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. ముందుండి కూడా అన్నీ చేస్తారు, సలహాలు ఇవ్వడమే కాదు, అన్ని పనులు కూడా తనే దగ్గరుండి చూసుకుంటారు. మా పెద్ద తర్వాత ఆ యొక్క 5 ముత్తైదువులతో అయితే వడిబియ్యం పోయించారు. చివరిగా అయితే నా మరదలు పోయడానికి వచ్చిందండి. నా మరదలు పోయడానికి వచ్చేసరికి నా కూతురు నేను కూడా కూర్చుంటా అని చెప్పి అది కూడా వచ్చి కూర్చుంది. దానికి కూడా పసుపు, కుంకుమ అయితే ఇచ్చింది. వడబియ్యం అన్నీ కూడా నా ఒళ్ళో పోసేసాక లాస్ట్లో గిన్నె ఖాళీగా ఉండకూడదంట, నా ఒళ్ళో నుంచి తీసి పిరికడితో ఒక 5 కుప్పలు ప్లేట్లో పెట్టించారు. అంతటితో వడబియ్యం పోయించుకోవడం అయితే అయిపోయింది. అలా వడబియ్యం పోయించుకొని అన్నీ పైటలో పెట్టుకొని మేమైతే బయలుదేరుతున్నాము. బయలుదేరేటప్పుడు పసుపు, కుంకుమ గుమ్మానికి ఇప్పించారు.
ఈరోజు నా పుట్టినరోజు అనే సంగతి అయితే నాకు గుర్తులేదండి, మర్చిపోయాము. 2 రోజుల మించి ఇంట్లో పూజలు, చుట్టాలు, పని, అదే రోజు ఇల్లు షిఫ్టింగ్ కూడా అదే రోజు పెట్టుకోవడం వల్ల బాగా అలసిపోయి ఉన్నాం. నిద్ర అనేది లేదు. ఇంకొక గంట దాటితే డే చేంజ్ అయిపోతుంది. ఆ టైంలో నా మరదలకి నా పుట్టినరోజు గుర్తొచ్చిందంట. ఆ టైంలో కేక్ బుక్ చేసి డే ఎండ్ అయిపోయే ముందుగా కేక్ అయితే కట్ చేయించింది. నా పుట్టినరోజు నేనైతే మర్చిపోయాను. తనకు ఆ టైంలో గుర్తొచ్చి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసింది.